ఇప్పటివరకు మనం పోస్టులేట్స్ గురించి డిస్కస్ చేసాం. బట్ రూదర్ఫర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేసిన తర్వాతకి ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ప్రపోజ్ చేసినట్టు అటామిక్ మోడల్లో ఎన్నో కీలకమైన విషయాలు మరి వెల్లడించబడ్డప్పటికీ కూడా ఖచ్చితంగా అందులో కొన్ని లోపాలు ఉన్నాయి. మరి ఏంటి మన రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. రూదర్ఫోర్డ్ ప్రపోజ్ చేసిన అటామిక్ మోడల్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి, లోపాలు ఏంటి ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనకు ఒక థియరీ ఉంది ఏంటంటే క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం ఏంటంటే ఏదన్నా ఒక చార్జ్డ్ పార్టికల్ ఒక ఫోర్స్ యొక్క అండర్లో ఒక ఫోర్స్ యొక్క అండర్లో మూవ్ అవుతున్నట్టే if any charged particle is moving under the influence of some attraction force, so it has to lose energy continuously. ఏదైనా ఒక చార్జ్డ్ పార్టికల్ ఒక ఫోర్స్కి లోబడి ఒక ఫోర్స్ అండర్లో ఉండి అది మూవ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అది కంటిన్యూస్గా కొంత ఎనర్జీని లూజ్ అవ్వాలి. అది క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం స్టేట్మెంట్. ఒకవేళ అదే నిజం అవుతే మరి న్యూక్లియస్ బయట ఉన్నటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నప్పుడు మరి ఎలక్ట్రాన్స్ పైన కూడా న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా. ఆ విధంగా ఆ అట్రాక్షన్ ఫోర్స్కి లోబడి ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ బయట ఉన్న సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ కూడా కంటిన్యూస్గా ఎనర్జీని లూజ్ అవ్వాలి. ఒకవేళ ఎలక్ట్రాన్స్ కనుక ఎనర్జీని లూజ్ అయ్యాయి అనుకోండి, అవి ఏమవుతాయి, ఖచ్చితంగా అవి లోయర్ లెవెల్స్ జంప్ అవుతూ క్రమంగా ఏంటంటే న్యూక్లియస్లో పడి మరి ఆటం అనేది డిస్ట్రక్ట్ అయిపోవాలి, మరి ఆటం అనేది అన్స్టెబిలిటీకి దారితీయాలి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియస్లో పడిపోవడం లేదు, ఆటం అనేది స్టేబుల్గానే ఉంది, అన్స్టేబుల్ లేదు. సో కాబట్టి ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే రూదర్ఫోర్డ్స్ ఆటమిక్ మోడల్ అనేది ఆటం యొక్క స్టెబిలిటీ గురించి ఏ మాత్రం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది ఆటంకు ఉన్నటువంటి స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. రైట్. సో చూడండి, యాజ్ పర్ once again I'm repeating the first drawback of Rutherford's atomic model. As per classical electromagnetic theory, if a charged particle is moving under the influence of some attraction force, it has to lose energy continuously. It has to lose energy continuously. Continuously in the form of electromagnetic radiations. అంటే ఒక చార్జ్డ్ పార్టికల్ చూడండి, ఒక చార్జ్డ్ పార్టికల్ ఉంది. ఇది ఒక చార్జ్డ్ పార్టికల్గా తీసుకున్నట్టే చార్జ్డ్ పార్టికల్ ఇది మోషన్లో ఉంది అనుకుంటే ఇది చూడండి, ఇది దీనిపైన కొంత అట్రాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంది కంటిన్యూస్లీ. ఇట్ ఈస్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ అట్రాక్షన్ ఫోర్స్. సో అప్పుడు ఇది కంటిన్యూస్గా ఏమవుతుంది, ఎనర్జీని లూజ్ అవుతూ ఉండాలి. సో ఆ విధంగా మనం చూసినట్లయితే సో ఇది న్యూక్లియస్. సో న్యూక్లియస్ బయట ఉన్నటువంటి సర్క్యులర్ ఆర్బిట్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రాన్ ఏంది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతూనే ఉంది. సో ఇట్ ఈస్ హ్యావింగ్, మరి ఎలక్ట్రాన్ కూడా ఇప్పుడు ఇది ఒక చార్జ్ పార్టికల్ కదా. ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ సమ్ చార్జ్, ఏ చార్జ్, నెగటివ్ చార్జ్. మరి ఎలక్ట్రాన్స్ చూడండి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ పైన ఏం ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంది, ఇక్కడ
మరి ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్యలో ఏం ఫోర్స్ ఉంటుంది? అట్రాక్షన్ ఫోర్స్ యాటమ్. మరి ఒకవేళ కనుక క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని కనుక మనం దీనికి అప్లై చేస్తే ఇప్పుడు న్యూక్లియస్ చుట్టూతో ఉన్నటువంటి ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న ఈ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఏమవ్వాలి? ఎనర్జీని లూజ్ అవ్వాలి. మరి మీకు చూడండి, ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియస్ బయట ఉన్న ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఇది ఆర్బిట్స్ మనకు బోర్ మోడల్లో క్లియర్గా వస్తాయి. ఇది ఆర్బిట్ 1, ఆర్బిట్ 2. ఆర్బిట్ 1తో కంపేర్ చేస్తే ఆర్బిట్ 2 యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఆర్బిట్ 2తో కంపేర్ చేస్తే ఆర్బిట్ 3 యొక్క ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అంటే న్యూక్లియస్ నుంచి దూరంగా పోయేది ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీని గెయిన్ అవుతే పై లెవెల్లో జంప్ అవుద్ది, లూజ్ అవుతే కింది లెవెల్ రావాలి. ఇప్పుడు ఆ మాదిరిగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఆర్బిట్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్కి లోబడి ఉంటే ఈ ఎలక్ట్రాన్ కంటిన్యూస్గా ఏమవ్వాలి? ఎనర్జీని లూజ్ అవ్వాలి. ఎనర్జీ లూజ్ అవుతే ఎలక్ట్రాన్ ఏం చేయాలి? ముందుగా ఇక్కడికి జంప్, అంటే లోయర్ లెవెల్కి జంప్ అవుతుంది. మరి లోయర్ లెవెల్ పోయింది, మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంది. సేమ్ ఈ ఎలక్ట్రాన్ పైన న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. అప్పుడు మళ్ళీ ఏంటి? ఇది కంటిన్యూస్గా రివాల్వ్ అవుతున్నాడు. మళ్ళీ ఎలక్ట్రాన్ ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఎనర్జీ లూజ్ అవ్వాలి. ఎనర్జీ లూజ్ అవుతే మళ్ళీ లోయర్ లెవెల్కి జంప్ అవుతుంది. ఇక్కడ కూడా ఎనర్జీ లూజ్ అవుతే అప్పుడేమవుతుంది? ఇంకా ఈ విధంగా ఫైనల్గా ఎలక్ట్రాన్ అనేది ఏమవ్వాలంటే న్యూక్లియస్లో పడిపోవాలి. మరి అన్ని ఎలక్ట్రాన్ న్యూక్లియస్ బయట ఉన్నటువంటి ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్న అన్ని ఎలక్ట్రాన్స్ ఒకవేళ ఈ విధంగా న్యూక్లియస్ పడిపోతే ఏమవుతుంది? ఆటం డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఆటం అన్స్టెబిలిటీకి దారితీస్తుంది. నిజానికి ఎలక్ట్రాన్స్ అన్ని న్యూక్లియస్లో పడుతున్నాయంటే ప్రాక్టికల్గా చూస్తే యథార్థానికి ఏ ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్లో పడటం లేదు. ఆటం ఎప్పుడు స్టేబుల్గా ఉంటుంది. మరి ఇలా ఎందుకు జరగలేదు? ఆటం యొక్క ఆటం ఎందుకు స్టేబుల్గా ఉంటుందన్న దానికి ఏ మాత్రం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్. అంటే మనకి ఇది న్యూక్లియస్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడెక్కడో ఎలక్ట్రాన్ ఉంది. ఇది రివాల్వ్ అవుతూ అంటే ఎనర్జీ లూజ్ అవుతూ ఇలా రివాల్వ్ అవుతుంది. ఎనర్జీ లూజ్ అవుతూ ఈ విధంగా ఫైనల్గా వచ్చేసి న్యూక్లియస్లో పడిపోవాలి. మనకి న్యూక్లియస్లో పడిపోవాలి. రైట్. కానీ మరి ఎలక్ట్రాన్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ ద న్యూక్లియస్. ఆ విధంగా ఎలక్ట్రాన్స్ ఎనర్జీని లూజ్ అవుతూ న్యూక్లియస్లో పడిపోతున్నాయా? పడిపోవడం లేదు. సో ద సేమ్ థింగ్ హియర్. సిమిలర్లీ ఇఫ్ యూ అప్లై దిస్, ఏది క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని కనుక ఎలక్ట్రాన్ కేసుకి అప్లై చేస్తే, ఇఫ్ యూ అప్లై దిస్ థియరీ టు electrons when they are revolving around the nucleus within circular orbits, they need to lose energy continuously. They need to lose energy continuously. If electrons lose energy continuously, they will jump to the lower level. They will jump to the lower levels, lower energy, lower orbits or lower levels initially, and finally they jump into the nucleus. If electrons jump into the nucleus, it leads to instability of the atom. But in reality, మరి రియాలిటీలో ఏం జరుగుతుంది? వెదర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫాలింగ్ ఇన్ టు ద న్యూక్లియస్? నో. వెదర్ ఆటమ్ ఈజ్
Whether atom is becoming unstable? No. Atom is always maintaining stability, right? But in reality, electrons are not falling. Electrons are not falling into nucleus, and atom is always stable, always stable. So Rutherford's atomic model couldn't explain stability of the atom. So Rutherford's atomic model, so this model could not explain stability of the atom. ఆటం యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో ఫస్ట్ డ్రాబ్యాక్, దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా మనం తీసుకున్నాం. సో ఇఫ్ యూ గో టు ది సెకండ్ డ్రాబ్యాక్ గురించి మాట్లాడుకుంటే, Rutherford's atomic model could not explain the arrangement of electrons in ఆర్బిట్స్. ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే చేయలేకపోయింది. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఆఫ్ Rutherford's atomic model. సో Rutherford's atomic model could not explain arrangement of electrons in orbits inside the atom లోపల మరి ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అరేంజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి, ఒకవేళ ఎలక్ట్రాన్స్ ఎనర్జీ లూజ్ అవుతే మనం అబ్జర్వ్ చేసే ఖచ్చితంగా స్పెక్ట్రమ్ అంటే చూడండి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మరి ఎనర్జీ లెవెల్స్ ఆర్బిట్స్ యొక్క అంటే ఆర్బిట్స్లోకి ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్ మారినప్పుడు అంటే ఆర్బిట్స్లోకి జంప్ అవుతున్నప్పుడు ఏమంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయి. ఆ స్ప్లిట్టింగ్ ఆఫ్ లైన్స్ దీని గురించి మనం తర్వాత క్లియర్గా డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఆ విధంగా ఎనర్జీ లెవెల్స్ ఓవర్లాప్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్నటువంటి దాన్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. సో స్పెక్ట్రమ్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. మనకి కంటిన్యూస్ స్పెక్ట్రము, నెక్స్ట్ డిస్కంటిన్యూస్ స్పెక్ట్రము, ఇలా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ కనుక కంటిన్యూస్గా ఎనర్జీ లూజ్ అవుతే అది ఏర్పరిచే స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ స్పెక్ట్రమ్ అయి ఉండాలి. బట్ రియాలిటీగా చూస్తే ఫామ్ అవుతున్న స్పెక్ట్రమ్ వచ్చేసి నాట్ కంటిన్యూస్. ఇది కూడా ఒక ఏంటి, ఇఫ్ ఎలక్ట్రాన్స్ లూజ్ ఎనర్జీ, the observed spectrum must be continuous spectrum, but in reality the observed spectrum is not continuous. But in reality the observed spectrum is not continuous. So that's it, the postulates as well as the drawbacks of Rutherford's atomic model. So after conducting alpha ray scattering experiment, so Rutherford conveyed and revealed many interesting facts in his atomic model. చూసినట్టయితే సో మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి, న్యూక్లియస్ బయట ఈ సర్క్యులర్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. సో మొత్తానికి న్యూక్లియస్ కాన్సెప్ట్ని, న్యూక్లియస్ భావనని అందించింది ఎవరంటే ఖచ్చితంగా ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్.